సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మినిమం వేజ్ బోర్డు అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఐఎన్టీసీ నేత జనక్ ప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం గోదావరిఖనిలోని జనక్ భవన్లో జరిగిన ఐఎన్టీసీ ముఖ్య నాయకుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా పాలనను కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుపరుస్తూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు. సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి కల, ప్రెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు గురించి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే ఆచరణలోకి వస్తాయని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచిందని, రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ఒడిశాలోని నైనీ ప్రాజెక్టు నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ₹1 ప్రమాద బీమా, స్థానికులకే 80% ఉద్యోగాలు, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల నుండి ₹5,000 ఇప్పించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందిందని తెలియజేశారు. అది కేసీఆర్, ఆ కేసీఆర్ యొక్క కుటుంబం అనే విషయాన్ని గమనించాలి. సింగరేణి కార్మికుల ఉద్యమానికి మారు పేరు కార్మికులకు రక్షకుడిగా ఉంటారన్నారు. మన నాయకులందరూ కూడా పోయి వాళ్ళ కూతుర్ని అధ్యక్షురాలుగా చేసుకున్న రోజు నుంచి మొదలైంది కార్మికుల్ని ఊచగొద్ద కోసే కార్యక్రమం. ఎటువే చిన్న పని చేశాను, మీటర్ రెస్టారెంట్ పోతే ఒక ఆఫ్ తాగితే ఒక మటన్ బిర్యానీ తింటే ఎట్లా బిల్లు ఇస్తామో ఆ రకంగా ఏ పని చేసినా బిల్లు కట్టే పరిస్థితి వచ్చింది. డిపెండెంట్ ఉద్యోగాల పేద లక్షల రూపాయల దోపిడీ చేసి వాళ్ళు కొట్టుకొని జైలుకు పోయిన పరిస్థితి ఇక్కడున్న ఏ ఒక్క కార్మికుడు కూడా మర్చిపోద్దన్న విషయాన్ని చెప్తాను. 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రేపు పొద్దున 9,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని పనిని మనం చేసినాం. ఇలా మహిళలందరూ ఉచితంగా బస్సులో తింటా ఉన్నారంటే 135 కోట్ల మంది జీరో టికెట్ల మీద తిరిగిన చరిత్ర ఈ రోజు ఈ రాష్ట్రానికి దక్కింది. ఇది నిజం కాదా? 200 కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తే నిజం కాదా? 500 గ్యాస్ ఉచితంగా ఇస్తా ఉంటే అది నిజం కాదా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తా ఉంటే కళ్ళు మడుతున్నాయా? ఇవాళ పేదవాళ్లకు 5 లక్షలతో ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తా ఉంటే కడుపు మండుతుందా? కళ్ళు మండుతున్నాయా? తల తిరుగుతుందా? తిమ్మ తిరిగి పిచ్చి వాగుడు వాగుతున్నారా అని అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్కి బుద్ధి లేదు. ఇవన్నీ చూసి ఓర్వలేక, చాతగాక, నడవలేక ఫామ్ హౌస్లో వండుకుంటే వాళ్ళ కుటుంబం ఇలా బయటికి వచ్చి పిస మాట్లాడతారు. ఒక్కసారి గమనించాలి. ఇక్కడ ఉన్న బాధ్యత కలిగిన నాయకులు ఇక్కడ ఉన్నారు, సామాన్యులు ఎవరు లేరు. రేపు మీ మనుషులలో మీరు బాధ్యత కలిగినటువంటి గురుతరమైనటువంటి సమస్యలు వస్తే ప్రశ్నించేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ సంక్షేమాలను ప్రభుత్వం ఇలా సమర్థిస్తున్న తీరును, సింగరేణి వ్యవస్థను గతం కంటే పూర్వం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి తెలియజేస్తున్న బాధ్యత తీసుకోవాలని చెప్తా ఉన్నా. 3 సార్లు అసెంబ్లీ జరిగింది. 3 సార్లు అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ప్రతిసారి మాట్లాడుతూ 18 సార్లు చేతులు లేపి 22 సార్లు లేపితే 18 సార్లు అవకాశం వచ్చింది. ఏదో టాపిక్ మీద వస్తే తిప్పి సింగరేణి కార్మికుడి గురించి అడిగిన. సింగరేణి కార్మికులకు మారుపేర్లు కావాలి, సొంతింటికి నిజం కావాలి, కార్మికులకి వర్క్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాలి. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుడిని గుర్తించాలి, గౌరవించాలి, వారి వేతనాలను పెంచాలని చెప్పి మాట్లాడినటువంటి చర్చ అవకాశం మీరు నాకు కల్పించారు. అది నేను ప్రయత్నం చేసిన. దానికి సమర్థిస్తూ శ్రీధర్ బాబు గారు
బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో మరి అన్ని కూడా సానుకూలంగా స్పందించి రాహుల్ గాంధీ గారితో ఆ రోజు జనప్రసాద్ గారు వారి యొక్క బృందం దాదాపు గంట నరసకు మాట్లాడి మీతో మాట్లాడించే ప్రయత్నం చేసేదంటే ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి రేపు భవిష్యత్తు ప్రధానమంత్రి ఉన్న రాహుల్ గాంధీకి మన సమస్యలు తెలియజేసే కార్యక్రమం చేసినటువంటి ఒక గొప్ప భావాలున్నటువంటి ఒక వ్యవస్థ మనది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చే విధంగా ఖచ్చితంగా చెప్పాలని నేను మాటిస్తాను. మొదటి పైలట్ ప్రాజెక్ట్ గా మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు రామగుండంలో మొదలు పెడుతున్నాడు అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయమని 10 ఏళ్ళు కేసీఆర్ కలబులు మాట చెప్పిండు, మోసం చేసి శ్రీధర్ బాబు గారు మనం చెప్పిండు, జనక్ నువ్వు ముందా చెప్పిన దేశం అంటే నాదే పొరపాటు, సరే టైంలో నేను జ్ఞాపకం చేసే పార్టీ ఉండేది. అయినా ఏ కార్మికుడు కూడా పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా చూసే బాధ్యత ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీది. శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి పంపిస్తారు. మా పేరు అయ్యా సింగరేణి కాలేజీలో కార్మికుడు 35-40 ఏళ్ళు పనిచేశారు. ఆయనకి ప్రతి నెలా జీతం ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఇచ్చారు, ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చారు. కొడుకు జాబ్ ఇచ్చేటప్పుడు సిగ్గు సెలవు లేకుండా పేరు మార్పడ్డారా? మీరు చెప్పండి. నేను కూడా పేరు చూపించాను గవర్నమెంట్ కూడా. ఈ గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ లో పనిచేసిన కార్మికులు కొడుకు ఇవ్వడానికి ఒకరి పెడతారు. పేర్లు ఎన్నో తప్పులు ఉన్నాయి. పెళ్లిని కూడా గ్రామాల్లో 10 గంటల మనం కార్డు కొట్టిస్తే బాధ్యాలు రాగరు, అయ్యగారు రాగరు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, జట్టి శంకర్రావు, కలవేని శ్యామ్, బుచ్చయ్య, సదానందం, రఘుపతిరెడ్డి, వంగ లక్ష్మీపతి గౌడ్, ఎండి అక్రమ్, పసునుటి రాజేందర్, వికాస్ కుమార్ యాదవ్, రామిశెట్టి నరేందర్, వడ్డపల్లి దాస్, ఆరెల్లి పోషం తదితరులు పాల్గొన్నారు.